చికెన్ తెచ్చినావా? ఓకే, వాష్ చేయాలి. ఫస్ట్ చికెన్ అనేది మంచిగా కడుక్కోవాలి. ఎంత వీలుంటే అంత మంచిగా వాష్ చేసుకోండి. ఓకేనా? ఓకే. మా ఆయన చేస్తుంటాడు కానీ వాయిస్ మాత్రం నాదే, ఏమనుకోకండి. మేల్ చేస్తుంది కదా, ఫీమేల్ వాయిస్ ఉంది ఏందని అనుకుంటారు కొంతమంది. అలాంటి పీపుల్స్కి చెప్తున్నా, ఎందుకంటే తను చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా హస్బెండ్ ఎంత నీట్గా కడిగాడు చికెను చూడండి. తీసుకొని ప్యాన్ హీట్ అయిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఓకే హీట్ అయింది. ఆయిల్ వేసుకోవాలి. అన్నీ ఒక 4 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. హాఫ్ కేజీ చికెన్ 4 స్పూన్ అంటే మస్తు. నెక్స్ట్ మసాలాస్ తీసుకోవాలి. ఓకే, వేసి ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆడిపోతుంది. హీట్ అయిపోయింది కదా మసాలా, చేసుకోవాలి. ఒక టమాటా, ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి, కట్ చేసుకున్న ఆనియన్ అవి యాడ్ చేసుకోండి. దాన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో. మంచిగా ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వాలి. బట్టి మనం మూత పెట్టేసుకోండి. ఇంకా ఇలా లేదో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, 50% కుక్ అయినది. ఒకసారి మనం కలుపుకుందాం. చూడండి ఆనియన్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయ్యిందో. ఓకేనా? ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. వచ్చేసి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వేసుకున్న తర్వాత అవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్లో టమాటా యాడ్ చేసుకొని అదొక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. టమాటా అనేది మ్యాష్ అయిందనుకో మనకి గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? టమాటా మంచిగా కుక్ అవ్వాలి. ఓకేనా? ఓకే, మూత ఓపెన్ చేసి చూద్దాము. టమాటా కుక్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఓకేనా? టమాటా అనేది కుక్ అయిపోయింది. నెక్స్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా? చికెన్ అనేది మనం ఫస్ట్ వాష్ చేసి నీట్గా పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం. ఓకే, చికెన్ వేస్తున్నారు మా హస్బెండ్. చూడండి, ఫస్ట్ టైం మా హస్బెండ్ వంట చేస్తుందో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? చికెన్ వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసుకున్నాము, మిక్స్ చేసుకున్నాం. మంచిగా కలిపేసుకున్నాం. చికెన్ అనేది కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, చికెన్లో వాటర్ అనేది ఎలా ఉంటున్నాయో ఓకే చూడండి. మా హస్బెండ్ ఎలా కలుపుతున్నాడు చికెన్ అనేది. అలా కలిపేసుకుంటే చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యి మన టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకేనా? మూత పెట్టేసుకొని చికెన్ అనేది మనకి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చికెన్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, చికెన్ అనేది 50% కుక్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, మంచిగా చికెన్లా మిక్స్ చేసి కలిపేసుకొని ఇంకా 50% కుక్ అయ్యేటప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకుందాం. ఒక 50% కుక్ అయితే డబ్బా చూడండి ఫ్రెండ్స్, అందరేమో చిన్న చిన్న డబ్బాలలో వేసుకొని మేమేమో ఇంత బిగ్ సైజ్ డబ్బాలో వేసుకొని యూజ్ చేస్తున్నాము. ఎలా ఉందో చూడండి. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొంచెం వేయించి సరిపోదనిపిస్తుంది నాకు చూస్తే. కొంచెం తగ్గి ఓకే వేయండి. ఓకే, కారం యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కారము సాల్ట్ మనము మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. చికెన్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ అది 5 మినిట్స్ కుక్ అవ్వాలి. కారము సాల్ట్ అనేది చికెన్కి మంచిగా పట్టనివ్వాలి. ఓకే, 5 మినిట్స్ అలా కుక్ చేయాలి. కుక్ అయింది. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఇది అలా అటు ఇటు మిక్స్ చేసుకొని పీసెస్ అనేది మంచిగా వాటర్లో మంచిగా మిక్స్ చేసుకొని మనము ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకున్నాం.
ఫ్రెండ్స్, ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము గ్రేవీ ఎలా ఉంది. ఓ సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, కుక్ అవుతుంది చికెన్. ఒకసారి కలుపుకుందాం, ఒకసారి కలుపుకొని చూద్దాం. చూడండి పీస్ కూడా కొంచెం మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక 5 minutes కుక్ అవ్వాలి చికెన్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా చికెన్ అనేది మనకు రెడీ అయింది. లాస్ట్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయినట్టు. టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి మా హస్బెండ్ చెప్తాడు. టేస్ట్ చేసి చెప్తాడు. సూపర్ ఉందా? ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ.